TSNNకి స్వాగతం. పాపనపేట రైతులెవరూ యూరియా కోసం ఆందోళన చెందవద్దని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. పాపనపేట మండలం లక్ష్మీనగర్లోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంటలకు సరిపడ్డ యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆ కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ కుమార్, వ్యవసాయ అధికారి నాగమాధురి, ఏఈఓలు జనార్దన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందరికి కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే మనకి ఈ మొత్తము సీజన్కి మనకి 26,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. సో ఆల్రెడీ మనకి 20,000 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ రానున్న 10 రోజులలో కూడా ఇంకా ట్రాన్సిట్లో ఉంది. ఒక 1000 నుంచి 1,500 మెట్రిక్ టన్నుల యూరియా కూడా మనకు ట్రాన్సిట్లో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఈ రానున్న 10 రోజులలో కూడా వస్తుంది. అదేవిధంగా మనకు సెప్టెంబర్ నెలకి సంబంధించి కూడా మనకి 4,000 నుంచి 5,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు సెప్టెంబర్లో అవసరం ఉంటుంది. సో అది కూడా సెప్టెంబర్కి వచ్చేది కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. బట్ కొద్దిమంది ఉట్టింగన్న కొరత ఉన్నది అనేసి ఉట్టింగన్న అపోహ కల్పించడం వల్ల కొన్ని మండలాల రైతులు కూడా ఆందోళన చెంది వాళ్ళు పెద్ద ఎత్తున సెప్టెంబర్లో వాడాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి కొనడం అనేది కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి దీనివల్ల ఏంటంటే కూడా మనకు ఒక కొరతలాగా ఏర్పడుతూ ఉంది. బట్ అందుకే రైతులకు అంతా రిక్వెస్ట్ ఏంటంటే మనకి జూన్కి ఎంత కావాలా, జూలైకి ఎంత కావాలా, ఆగస్ట్కి ఎంత కావాలా, సెప్టెంబర్కి ఎంత కావాలని మనకి ఒక అమౌంట్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మనం ఫేజ్ వైజ్గా కూడా యూరియా అనేది మనం తెప్పిస్తూ ఉన్నాం. సో ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందరికీ సరిపడా యూరియా అనేది కూడా సప్లై చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆగస్ట్ నెలలో మనకి ఎంతైతే రావాలనో అంత యూరియా ఆల్రెడీ వచ్చి ఉంది. బట్ కొనుగోలు చూస్తే ఏంటంటే సెప్టెంబర్లో కొనుగోలు చేయాల్సిన వాళ్ళు కూడా ఆగస్టులోనే కొంటూ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో మనం ఇంకా చూస్తున్నాం ఏంటంటే రబీకి కావాల్సినది కూడా వాళ్ళు ఇప్పుడే కొనుక్కుంటూ ఉన్నారు. చెందాల్సిన అవసరం లేదు. మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే కొద్దిమంది గ్రూప్స్ కావాలని కూడా రైతులను ఇన్స్టిగేట్ చేసి సో వాళ్ళని లైన్లో నిలబడి తర్వాత సెప్టెంబర్లో అవసరమైనది కూడా ఇప్పుడే కొనుక్కోమనేది కూడా చెప్తూ ఉన్నారు. సో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ సెక్రటరీ గారితో, డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన జిల్లాకి కావాల్సిన యూరియా కూడా కంపల్సరీగా సప్లై చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చినారు. సో దయచేసి రైతులకు అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎంతైతే అవసరమో అంత యూరియానే తీసుకోండి. 15 రోజుల తర్వాత కూడా మనకి యాడిక్వేట్గా సెప్టెంబర్లో అవసరమైన యూరియా కూడా మనకి రాబోతూ ఉంది. కాబట్టి తర్వాత 15 రోజుల తర్వాత కూడా మీకు ఎంత అవసరమైందో యూరియా సప్లై చేయడానికి కూడా మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా రెడీగా ఉంది. సో ఎంత అవసరమో అంత ఇప్పుడు తీసుకొని మళ్ళీ 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ మనకి రాబోతూ ఉంది. ఈ రానున్న 10 రోజులలో కూడా ఇంకో 1,500 మెట్రిక్ టన్నులు మనకు వస్తూ ఉంది. సెప్టెంబర్ది కూడా ఆల్రెడీ వస్తుందని కూడా మనకి ప్రభుత్వం కరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవరు కూడా తొందరపడి అవసరానికి మించి కొనొద్దని కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.